మన లోపల శత్రువులనైనా బయట శత్రువులనైనా ఎదుర్కోవాలంటే కేవలం భౌతికమైన బలం ఉంటే సరిపోదు, దైవబలం కూడా తోడవ్వాలి. శత్రు సంహారిణిగా వెలిగే అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇలా వర్ణిస్తున్నారు. పణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషిక. దీనికి పమిడికాల్వ చెంచు నరసింహ శర్మ గారి తెలుగు అనువాద పద్యమిది. గల్లు గల్లని ఇంపుగా మ్రోగు గజ్జల మొల నూలు కటిభాగమున వెలుంగ మదకరి కలభ కుంభ ప్రాయ కుచభారమున వంగి మైదీవ మురువు సూప ప్రక్షిణ మధ్యంబు పరిణత శరదిందు నిభవదనంబును నీటుగులుక వరధనుశరజాల పాశాంకుశంబులు కర చతుష్టయమున గ్రాలుచుండ త్రిపుర వైరి అహంకార దీప్తమూర్తి విశ్వజన సంగ నిత్య భావిత సుకీర్తి అల జగన్మాత ఎవ్వేళలందు మాకు మించు దయతోడ సాక్షాత్కరించుగాత. దీనికి పమిడికాల్వ చెంచు సుబ్బయ్య గారి ఆధ్యాత్మిక వివరణ ఇది. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు అమ్మవారిని మణిపూరక చక్ర నివాసినిగా వర్ణించారు. రూపం: నడుముపై గల్లుగల్లుమనే మణిమయ మొలనోలు, శరత్కాల చంద్రుడి లాంటి ప్రసన్న వదనం, సన్నని నడుము కలిగి అమ్మవారు శోభిస్తున్నారు. ఆయుధాలు: 4 చేతుల్లో చెరుకు విల్లు, పూలబాణాలు, పాశం, అంకుశాన్ని ధరించున్నారు. చెరుకు విల్లు మనస్సుకు సంకేతం. 5 బాణాలు అంటే పంచేంద్రియాలవి, శబ్ద స్పర్శ రూప రస గంధం తన్మాత్రలు. పాశం రాగద్వేషాలనే బంధం. అంకుశం క్రోధాన్ని అదుపు చేసే శక్తి. అమ్మవారు పరమశివుడి అహంకార స్వరూపం, అంటే శివుడిలోని చైతన్య శక్తి. ఇక్కడ అహం అంటే అకారాది హకారాంత వర్ణమాల, అంటే సమస్త సృష్టికి మూలమైన అక్షర శక్తి. అమ్మవారిని ధ్యానించడం వల్ల కుండలిని శక్తి సహస్రారానికి చేరుతుందని యోగశాస్త్రం చెబుతోంది. శత్రువుల బాధలతో ఇబ్బంది పడేవారికి ఈ శ్లోకం ఒక శక్తివంతమైన కవచం. 45 రోజుల పాటు ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. ఈ సాధన వల్ల శత్రుజయం కలుగుతుంది. బయట ఉన్న శత్రువులే కాకుండా మన లోపల ఉండే అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. జగన్మాత దివ్య స్వరూపాన్ని హృదయంలో నిలుపుకుని ఆమె కరుణ కోసం ప్రార్థిద్దాం.